ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాల మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన మంజు గారు వైజాగ్ నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ నమ్మకం నుంచి స్వేచ్ఛ గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి. ఫర్ యూ ఛానల్ వారికి చాలా ధన్యవాదములు. ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ జ్ఞానాన్ని పంచే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, అమ్మ మాతాజీకి, నా గురువైన స్వరూపారాణి గారికి, ఈ ధ్యానంలోకి రావటానికి అవకాశం వచ్చిన పద్మజ దీపికాకి కృతజ్ఞతలు. ఎప్పుడూ మనం కృతజ్ఞతా భావంతో ఉండి, మనం ఎప్పుడో ఆనంద నమ్మకంతో ఏదైతే మనం నమ్మకంగా ఉంటామో అప్పుడు స్వేచ్ఛగా మనం ఉండగలుగుతాము. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ప్రతిదీ మనం నమ్మాలి. మనం ఒక తల్లిదండ్రుల్ని మనం ఎలా నమ్ముతామో, ప్రతి ఒక్కళ్ళని అలా ఎప్పుడైతే నమ్ముకుంటూ వస్తామో ఖచ్చితంగా మనం స్వేచ్ఛలో బతకగలుగుతాము. ఖచ్చితంగా ఏం చెప్పగలనంటే, నమ్మకాల నుంచి స్వేచ్ఛ అంటే మనస్సుని నిర్బంధించే లేదా పరిమితం చేసే ఏ విధమైన సిద్ధాంతాలు, విశ్వాసాలు లేదా భావజాలాల నుండి విముక్తి పొందటం. ఇది ఒక వ్యక్తి యొక్క స్వంత ఆలోచన, అనుభవాలు మరియు విచక్షణ ఆధారంగా ప్రపంచాన్ని చూడగలగటం, మరి అర్థం చేసుకోవటం. నమ్మకాల నుండి స్వేచ్ఛ కలిగి ఉండటము అంటే ప్రశ్నించే ధైర్యం, మనం నేర్చుకున్న లేదా మనకు బోధించిన విషయాలను గుడ్డిగా అంగీకరించకుండా వాటిని విమర్శనాత్మకంగా పరిశీలించటం మరియు ప్రశ్నించడం, స్వతంత్రంగా ఆలోచించడం, ఇతరుల అభిప్రాయాలు లేదా సామాజిక ఒత్తిడికి లొంగకుండా మన స్వంత తీర్మానాలకు రాగలటం, కొత్త ఆలోచనలు తెరవటం, ఇప్పటికీ ఉన్న నమ్మకాలు కట్టుబడి ఉండకుండా భిన్నమైన దృక్కోణాలను మరియు అవకాశాలను అన్వేషించడానికి సిద్ధంగా ఉండటం, మార్పును స్వీకరించటం, కొత్త సమాచారం లేదా అనుభవాల ఆధారంగా మన నమ్మకాలను మార్చుకునేందుకు, వదిలివేసేందుకు సిద్ధంగా ఉండటం, భయం మరియు పక్షపాతం లేకపోవటం. దృఢమైన నమ్మకాలు తరచుగా భయం, ఆ భద్రత మరియు పక్షపాతానికి దారితీస్తాయి. నమ్మకాల నుండి స్వేచ్ఛ ఈ ప్రతికూల భావోద్వేగాల నుండి విముక్తి కలిగిస్తుంది. కానీ మనం అనుకుంటాం, ఇవన్నీ మనం నమ్ముతున్నాము, చేస్తున్నాము, ఏది ఎక్కడ నమ్మాలో ఏది నమ్మకూడదో మనం అజ్ఞానంలో ఉంటే తెలుసుకోలేము. అది ధ్యానంలోకి వస్తేనే, ఆ ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందితే ఎక్కడ నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఆ నమ్మకం వల్ల మనం ఎంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము అనేది మనం తెలుసుకోగలుగుతాము. ఏదో ఒక దశలో మీరు పొందలేనిది ఏదీ లేదని మీరు నమ్ముతారు. మీ వాస్తవ పనితీరు పట్ల మీ దృష్టి కోణాలను కూడా మీరు ఏర్పరచుకోవాలి. ఎప్పుడైతే మనం ఇది నమ్మకూడదు, అది నమ్మకూడదని మనం కొన్ని నమ్మకుండా చేసే పనులు కూడా చేయకుండా ఉంటాము. అలా కాకుండా ఏదైతే నమ్మకం చేస్తామో అది ఖచ్చితంగా జరుగుద్ది. అవనమ్మకంతో ఏది ఉండకూడదు. అప్పుడే మన దృష్టి కోణాలు కూడా మనకి ఏర్పరచుకోవాలి. భౌతిక వాస్తవం మీ గ్రాహ్యత కోణాల నమ్మకాల ప్రకృతి అనుభూతి చెందే తటస్థ అర్థం. భౌతిక వాస్తవపు నిరోధాల ద్వారా మీరు మీ అనన్య గ్రాహ్యతను గొప్పగా అనుభూతి చెందుతారు. ఇప్పుడు మనం అర్థం చూసుకుంటాము. అర్థం చూసుకొని నేను అందంగా ఉన్నాను అని ఎలా నమ్ముతామో అలాగే కొన్ని విషయాల్ని మనం నమ్ముతుండాలి. కొన్ని విషయాలు నమ్మకం అవనమ్మకం వచ్చిందనుకోండి, దాన్ని వదిలేసేయాలి. ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా ఉంటావో, ఎంత స్వేచ్ఛగా
మన మనసు స్వేచ్ఛగా పరిగెడుతుంటది. ఆ మనసు స్వేచ్ఛగా పరిగెడుతున్నప్పుడు మనకి మంచి బుద్ధిని అందిస్తూ ఉంటది. ఆ బుద్ధియే మనం చేస్తుంటాము. అదే నమ్మకం లేకపోతే అవనమ్మకంతో ఉంటే మనం మంచి చేస్తున్నామా? చెడు చేస్తున్నామా? అనేది మనకే అర్థం కాదు. అందుకే మనం ప్రతిదీ ఏదైనా చేశామంటే అది ఒక నమ్మకంతో అప్పుడే మనం ఆ వాస్తవ నిరోధాల ద్వారా అనన్య గ్రహతను గొప్పగా అనుభూతి చెందుతాము. ఎప్పుడైతే ఆ నమ్మకంతో చేస్తామో అది ఎంతో అనుభూతి చెందుతాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్న దానిని పట్ల మనం నమ్మకం ఊహల్లో మర్చిపోతుంటాము. ఇందువల్లనే మనం ప్రతిదాన్ని ఒక కోణంలాగా నమ్మి మనం ఉండాలి. అక్కడ భౌతిక అనుభవం ఎంత విలువైంది, అది మీరు ఒక నిర్దిష్టమైన, అనన్యమైన, సనాతనమైన అనుభవాన్ని అందిస్తుంది. అంతేకాక అది మీరు ఎంపిక చేసుకోబడ్డ అవకాశాలను కల్పిస్తుంది. నమ్మకంతో ఏ పని చేసినా అది ఖచ్చితంగా మనకి ఎంతో సహాయం చేస్తుంది. ఎంత ప్రేమ భావన, ప్రేమ పట్ల ఆ నమ్మకం, నాణ్యత మనకి ఎంతో మెరుగనిపిస్తుంది. మనం కాల ప్రాంతంగా గుండా సుదీర్ఘ మనం యాత్రలు చేస్తున్నాము. ఎందుకు యాత్రలు చేస్తున్నాము? నమ్మకంతోటే. ఏమని? మనం వెళ్ళామంటే ఆ ప్రదేశాన్ని చూసి అక్కడ ఆ వైబ్రేషన్స్‌ని మనం తీసుకుంటున్నాము. మనకెన్నో బావుంటది. ఎంతో మనం ఆ జ్ఞానాన్ని తెచ్చుకోగలుగుతాము అనే భావంతోటే ఆ నమ్మకంతోటే మనం ప్రయాణం చేస్తున్నాం. లేతే ఇంత ఖర్చులు పెట్టుకొని అక్కడికి ఎక్కడికో ఎళ్లి ఏం చూసాము అనే అపనమ్మకంతో ఎళ్తే దానికి ఏది ఫలితం ఉండదు. అందుకే మనం ఎప్పుడూ ప్రేమ వైపు పురోగమించటం, ఆ నమ్మకంతో ఎప్పుడైతే కోరుకుంటామో ఒక ముఖ్యమైన భాగం అప్పుడు మనకి ఆ భయాలన్నీ పోయి స్వేచ్ఛగా మనం ముందు అడుగు వేయగలుగుతాము. అప్పుడే భయం నుంచి రక్షించేటట్లు మనకి మనం రక్షించే నమ్మకాలను, భయాలను ఎదుర్కోవాలి. నిశ్చయించుకున్నప్పుడు ఒక గొప్ప పని చేస్తున్నాం. ఎరుక పొందే క్రమం ఎంతో అర్థవంతమైనది. మన భయాన్ని ఎదుర్కొన్నప్పుడు దాని కొరల నుంచి మనం బయటపడటమే కాక లోకంలో ప్రతి ఒక్కరికి మరింత ప్రేమ సొందమైన ఉనికి ప్రత్యక్షకరిస్తుంటాము. అందుకే నమ్మకం. మనం నమ్మిందే గాకుండా ఎదుటి వాళ్ళు గూడా వీళ్ళు ఎంత నమ్మకంతో స్వేచ్ఛగా ఉన్నారు అనేది ఉదాహరణకి మనం కనిపిస్తుంటాము. ఈ భౌతిక అనుభవం దాని ఫలితంగా ఏర్పడిన నమ్మకాలు ఎంతో ఆమోదయోగ్యంగా ఉన్నప్పటికీ మీరు వాటన్నిటినీ వదిలిపెడితే వాటి కింద నమ్మకం మిమ్మల్ని కనుగొంటుంది. అది స్వయంగా మీ ఎరుక మాత్రమే. ఏదో గుడ్డెత్తి చేలో పడ్డట్లు కాకుండా మనం ఏదైనా నమ్మామంటే దాన్ని మనం ఎంత ఎరుకతో ఒక మనం అది స్వేచ్ఛగా ఎరుక. ఓకే. నేనిది నమ్మాను. ఎవరు ఏది చెప్పినా నాకనవసరం. నేను ఇప్పుడు ధ్యాన సాధన చేయటం వల్ల నేను ఒక నమ్మకంగా, ఒక విశ్వాసంగా ఉన్నాను అనేది ఎప్పుడైతే మనం నమ్మకంతో ముందు అడుగేస్తామో, అప్పుడు స్వేచ్ఛగా మనం జీవించగలుగుతాము. మీ ఆలోచనలు, నమ్మకాలన్నిటికీ మీ ఎదురయ్యే మౌన సాక్షి. మీరు అంతేకాని మీ నమ్మకాలు, గుర్తింపులు మీరు కాదు. నిజానికి మీరు నమ్మవలసింది కానీ, ఆలోచించవలసింది కానీ, చేయవలసింది గాని ఏదీ లేదు. ఏ స్థాయిలో అయినా మీ నమ్మకాలను లేదా దృష్టి కోణాలను మార్చుకోవడానికి మీరు భయపడల అవసరం లేదు. ఎప్పుడూ ఒకే విధంగా ఉండాలి. ఎలాగా? నమ్మకంగా, స్వేచ్ఛగా, ప్రేమ భావంతో ఉంటే అవన్నీ ముందుకు నడిపిస్తుంటాయి. మార్చుకోవడానికి మనం ఏమీ చెయ్యనవసరం లేదు. స్వేచ్ఛ మీకు ఉంటుంది. మీ ఊహలన్నిటినీ వెళ్ళిపోనిస్తే మనం నమ్మకం లేకుండా ఏయేయో ఊహలతోటే మనం బతుకుతున్నాము. ఆ బ్రతకవటం ఎంత నమ్మకంతో బ్రతికితే అది ఆ భయాన్ని గూడా క్రమబద్ధీకరిస్తుంది. అప్పుడు మీరు ఎంతో స్వేచ్ఛ పొందుతారు. స్వేచ్ఛ ఉంటేనే మనకి ఆహ్లాదకరం. స్వేచ్ఛ లేకుండా ఎప్పుడూ నమ్మకం లేకుండా భయంతోటి మనం ఎప్పుడైతే ఆ జీవితాన్ని గడుపుతామో ఎప్పుడూ అదే లైఫ్‌తో ఉండగలుగుతాం. ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేసి అదేంటో తెలుసుకొని
ఒక నమ్మకంతో, ఒక స్వేచ్ఛతో జీవితాన్ని ముందుకు నడిపించుకుంటే ఆహ్లాదకరంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా జీవించగలుగుతాము. అదే మాస్టర్స్ నమ్మకం అంటే. నమ్మకం అంటే ఏదో పెద్ద ప్రక్రియ, ఏదో పెద్ద పని గాదు, ప్రక్రియ గాదు, ఇది గాదు. ఓన్లీ మన మనసుకి ఒక నమ్మకం. ఇప్పుడు పెళ్లి చేసుకుంటాము. భార్యాభర్తలు నమ్ముతాము. పిల్లలు పుడతారు. పిల్లలు మన మాట, వాళ్ళ మాట మనం. ఇట్లా నమ్మకాలు. ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేసుకోకుండా ముందుకు అప్పుడే స్వేచ్ఛగా ఎళ్ళగలుగుతాం. మన ఇబ్బందులు, కష్టాలు ఎన్నో ఎదుర్కోవడానికి కేవలం జీవితం కొనసాగించటానికో లేము. మనం అనుకుంటాం ఎప్పుడూ ఇదేనా లైఫు? ఎప్పుడు ఈ కష్టాలేనా? ఈ జీవితమేనా? అని మనం అదొక నమ్మకం పెట్టుకొని మన ఆనందం జీవుల్ని మన ఆనందమైన జీవితాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాం. అందుకే మనం ఈ ధ్యాన సాధన చేయటం వల్ల నమ్మకం అనేది వచ్చి ఇప్పుడు ధ్యానం చేస్తే మన ఆరోగ్యం బావుంటది. పత్రిజీ గారు చెప్పినట్టు నో మెడిసిన్, నో డాక్టర్. ఎప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతాము. నువ్వు ధ్యానం చెయ్యి, జ్ఞానాన్ని పంచు, నమ్మకాన్ని పెంచుకో. అప్పుడు నువ్వు స్వేచ్ఛగా జీవించగలుగుతావు. ఆనంద జీవులుగా అందరం ఆనందంగా బతకగలుగుతాము. మనొక్కళ్ళమే కాదు మాస్టర్స్. ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా జీవించాలి. అందరికీ ఉంటాయి కష్టాలు అవి. కానీ ఆ కష్టంలో ఉంచి మనం ఎప్పుడైతే బయటపడితే నమ్మకంతో, స్వేచ్ఛతో జీవిస్తామో అదే అసలైన జీవితం. చాలా సార్లు ప్రపంచం యొక్క కోరికలు, మనం భావించేవి మనల్ని గాంభీర్యతతో నెట్టివేస్తుంటాయి. మనం ప్రపంచ దృష్టికి మన విషయాలు కావాలి. వాటిని పొందడంలో మన మీద మనం బాధ్యతలను ఆపాదించుకొని ఆ భారాన్ని మోస్తూ ఉంటాము. మనకు అనవసరమైనవి ఎన్నో తగిలించుకుంటూ, ఆ భారాన్ని మోస్తూ, మనం ఎలాగుండాలో మనం తెలుసుకోకుండా, ఒక నమ్మకం, స్వేచ్ఛతో, ప్రేమతో ఏది చెయ్యకుండా మనం ఏం చేస్తున్నామంటే, ప్రపంచంలో జరిగేదంతా నాకే కావాలి, నేనే తెలుసుకోవాలి అని మనం అనవసరమైన భారాన్ని మనం మోస్తున్నాము. ఎప్పుడైతే ఈ ధ్యాన సాధనలో చేస్తే అప్పుడు ఇవన్నీ మనకు అనవసరం. నేను ప్రేమగా ఉండాలి. నేను సంతోషంగా ఉండాలి. అందరూ సంతోషంగా ఉండాలి. అందరికీ జ్ఞానాన్ని పంచాలి. అప్పుడు అందరూ ఆ నమ్మకాలతో ఉండాలి అనే భావనతోటి మనం ముందుకెళ్తాము. ఏది అవసరం లేదో ఆ గాంభీర్య భారం లేదా ఆ ఒత్తిడి ఏవీ అవసరం లేదు. అత్యంత ప్రాథమిక స్థాయిలో మనకు అవసరమైంది ఏదీ లేదు. ఎరుక స్వయంగా పరిపూర్ణ స్వేచ్ఛ కలది. ఎప్పుడైతే మనం ఎరుకతో ఉంటామో, లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు చేస్తుంటాము. అది మంచి పనా, చెడు పనా, ఎరుకతో ఒక నమ్మకంతో చేస్తే అది అవసరమైందా? లేదా? అనేది మనం గుర్తించగలుగుతాం. అప్పుడు పరిపూర్ణ స్వేచ్ఛ కలిగి ఉండగలుగుతాము. పరిపూర్ణ స్వేచ్ఛతో ఉంటే ఎంత ఆనందం ఉంటదో! అంత మాత్రమే గాక అది రూపాలను సంపూర్ణంగా మార్పు చెందించి తనలో తాను కోల్పోవడానికి అనుమతిస్తుంది. ఇప్పుడు మనం చూడండి సంతోషంగాను, నమ్మకంతో ఉంటే మన ఫేస్‌లోనే తెలిసిపోతుంటది. ఎంత సంతోష భావాలున్నాయి, ఎంత సంతోషంగా కనబడుతుందని. కొంతమంది ఎప్పుడు అన్నీ ఉన్నా గూడా ఏదో పోగొట్టుకొని ఆ ఫేస్‌లోనే తెలిసిపోతుంటది. ఏదో కోల్పోయిన వాళ్ళగా. అంటే వాళ్ళు అపనమ్మకంతో బతుకుతున్నారు. ఎంత ఉంది ధనం, ధనం లేదని కాదు. ఉన్న దానిలో తృప్తి పడి, ఓకే. పరమాత్ముడు నాకి ఇలాగ ఇచ్చాడు. అది నమ్మకంతో నేను ఆనందమైన జీవితం గడుపుతున్నానని అనుకోకుండా, అనవసరమైన భారాలు మన బ్రతుకులకి మనమే స్వేచ్ఛ లేకుండా మనం అడుగులు వేస్తున్నాము. కనుక ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం వెళ్ళిపోవడానికి అనుమతించిన ఉల్లాసాన్ని ఎంపిక చేసుకుంటుంటాము. మీరు ఆనందాన్ని ఎంపిక చేసుకోవడానికి అనుమతించిన పరిస్థితి ఎప్పుడూ ఉండదు. మీరే కోరుకోవాలి. ఎప్పుడు మనం ఏమన్నామంటే, అబ్బా! నా లైఫ్ ఈ కష్టాలు ఇవే, ఇంక నేనెప్పుడు చచ్చిపోయేదాకా ఇదే అని అనుకుంటాము. కానీ అది తప్పు. ఎప్పుడైతే మనం నమ్మకంతో ఏదైనా చేశామంటే పరిపూర్ణంగా, సంపూర్ణంగా చేసి మనల్ని మనం ఆనందంగా ఎంపిక చేసుకోవడానికి నమ్మకంతో, స్వేచ్ఛతో ఎప్పుడూ కోరుకోవాలి. అదే అంతే. ఏదైనా సత్యం. అవునా?
కాదా అని నిర్ధారించేటప్పుడు ముఖ్యంగా తాత్వికత లేదా ఆధ్యాత్మిక అంశాలకు చెందిందైతే వెంటనే మనం మేధస్సుతో కలుస్తాము. మనం ఈ సమాచారం స్వీయ అవగాహన తప్పుదో పట్టిస్తుందా అనో, ఈ సమాచారం నాలో ఉన్న నమ్మకాల్లో ఏ విధంగా ఇముడుతుంది అనో ఆలోచిస్తాం. మనం సత్యాన్ని మేధో అవగాహనతో కానీ, లేక మేధోపరమైన నమ్మకాలతో కానీ అన్వేషించి అన్వయించుకుంటాము. అందుకే మనం ఎంతో మేధావులైనా సరే, మనం కొన్ని కొన్ని చోట్ల నమ్మకం అనేది పోగొట్టుకొని, మనం ఆ నమ్మకం స్వేచ్ఛ లేకుండా చేసుకుంటున్నాం. అయినా విస్తృత ఆధ్యాత్మిక పరిస్థితి మానవ మేధస్సును పూర్తిగా మార్పు చెందిస్తుంది. సత్యం రూపాన్ని మార్పు చెందిస్తుంది. కనుక మనం సత్యాన్ని అన్వేషించి మనం మనసును దాటి ఆ పని చెయ్యాలి. దానిని మనం నమ్మకంతో, చైతన్యంతో చెయ్యాలి. మన చైతన్యం నిలిచి ఉంటుంది. అన్ని విషయాలతోనూ అనుసంబంధించబడి ఉంటుంది. అయితే మన మానవ మేధస్సు ఇరుకైనది. మనమే ఉన్న దానిలో ఒక ప్రత్యేక ఉపసమ్మతి మాత్రమే. అది మన భౌతిక ప్రపంచపు ద్వంద్వ ప్రకృతిలా కనిపించే దానిని ఆచరించడంపై కేంద్రీకరించిన మనలో ఒక భాగం. కానీ మనం దానికంటే ఎంతో మిన్న అయిన వాళ్ళం. మనం మనిషి యొక్క అవగాహన ఛాయకు వాటిని మార్పు చెందించే ఉపమానాల మధ్య సందిగ్ధకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదానికి మనం జాగ్రత్తగా ఉంటూ ఆ అడుగు వేసేటప్పుడు ఒక నమ్మకం స్వేచ్ఛతో వేస్తే, మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేస్తుంటే నమ్మకంతోటే జీవితం ముందుకు సాగుతుంది. విశ్వం ప్రాథమికమైంది కాదు. కనుక నమ్మకం భౌతిక మనసుతో అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. చైతన్యం ప్రాథమికమైనది. ఆ నమ్మకాన్ని అన్వేషించాలంటే అక్కడ వెతకండి. మీరు సముద్రంలో నీటి బిందువు కాదు. మీరు నీటి బిందువులోని మహాసముద్రం. ఏది ఉందో మనం అదే. మనం మన అనుభవాన్ని అనుభూతి చెంది అన్వయించే వాళ్ళం. మనం మన అనుభవాలను సృష్టికర్తల మన ప్రపంచంలోని ప్రతి చిన్న అంశం ఇక్కడ మనం ఎవరు ఎప్పుడు పొందిన ప్రతి అనుభవం అంతిమంగా సామూహిక బాధ్యతే. సామూహిక అనుభవం వ్యక్తిగత అనుభవంలో వేళ్ళునుకొని ఉంది. వ్యక్తిగత అనుభవజ్ఞుడుగా ఈ సంభవిస్తున్న నాటకంలో మీరు కీలకమైన వాళ్ళే. వ్యక్తిగత బాధ్యత యొక్క శక్తిని, ప్రాధాన్యతను ఎన్నడూ ఉపేక్షించవద్దు. కనుక నమ్మకం తీసుకోండి. మీ సంకల్పం పట్ల బాధ్యత తీసుకోండి. మీ ఆలోచనలు, చర్యలు, కారణాలను గుర్తించండి. మీరు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలుసుకోండి. విషయాలను మెరుగుపరిచేందుకు మీరు ఏం చేయగలరు? ఈ ప్రపంచాన్ని ఒక ఉన్నతమైన ప్రదేశంగా కానీ, లేదా ఒకరు ఉన్నతంగా మారటానికి కానీ మీరు ఏ విధమైన సహాయం చేయగలరు అనేది మనం ఎప్పుడు ఆలోచన శక్తితో ఆలోచించాలి. నమ్మకం పెట్టుకొని. మనమే నమ్మకం లేకపోతే ఇంకొకళ్ళకి చెప్పేటప్పుడు ఆ నమ్మకం ఉండదు. మనకి ఉండదు, వినే వాళ్ళకి కూడా ఉండదు. మీరు దానిని భారంగా భావించకుండా మీ బాధ్యతగా అంగీకరిస్తే ఎంతో స్వేచ్ఛ పొందుతారు. ప్రేమతో పనిచేయటం మనల్ని స్వేచ్ఛ, ఆనందాల వాస్తవ మూలానికి చేరవేస్తుంది. మీరు దైవంతో బేషరతుగా ప్రేమించబడ్డారు. ఆ ప్రేమను ఎప్పుడూ కోల్పోరు. మూలం మిమ్మల్ని పూర్తిగా అంగీకరిస్తుంది. మీరు దేనికి భయపడనవసరం లేదు. దేనిని నిర్ధారించుకోవసరం లేదు. అంగీకరించబడటం కోసం ఏది చేయనవసరం లేదు. మీరు ప్రేమించబడ్డారు. మీ నుంచి దాన్ని ఏదీ తీసుకోలేదు. భూమి మీద ఉన్నప్పుడు మీరు అంతా ఉన్నంతగాని ఎంపికలు చేసినప్పుడు పరిగణనలోకి తీసుకోవడం సత్యం. మీరు చేసినవన్నీ అర్థం చేసుకోబడితే అప్పుడే ఆ పొరపాట్లు జరగకుండా మనం నమ్మకంతో, స్వేచ్ఛతో ఉండగలుగుతాము.
అస్తవస్యతలు అన్నిటితో సహా మనిషిగా ఉండటం ప్రగాఢ అర్థవంతమైన సహకారంగా గుర్తించబడుతుంది. ఎందుకని? అది ఆత్మ విస్తరణకు, శాశ్వతంగా ఆత్మస్థానం కలిగి ఉన్న మహాసముద్ర విస్తరణకు దోహదం చేస్తుంది కనుక ఆత్మ శ్రమిస్తుంది. దానికి ప్రతిదీ అందుబాటులో ఉన్న పరిపూర్ణమైనది అయిన ప్రేమలో నమ్మకం పరిణామం చెంది దైవ పరిపూర్ణత వైపు మళ్ళుతుంది. ఆ క్రమంలో పాలు పంచుకోవడానికి ఆత్మ ఆ పరిస్థితిలో మునిగి ఎంపికలు చేసుకునే అవకాశం పొందుతుంది. ఆత్మ ఎప్పుడూ ఇంకా ఎక్కువగా ఉండగలదు. ఆ అభివృద్ధి దానికి ఎంతో అర్థవంతమైంది. ఆత్మను నూతనంగా ఉంచటంతో పాటు నూతన మార్గాలకి వ్యక్తీకరింపజేస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తూ ప్రేమ వైపు, నమ్మకం వైపు, స్వేచ్ఛ వైపు తన సంకల్పాన్ని మెరుగుపరుచుకుంటుంది. భయాలను అధిగమిస్తుంది. ద్వంద్వత్వాన్ని అవగాహన చేసుకుంటుంది. ముందు చీకటి గురించి తెలుసుకొని వెలుగు గురించి బాగా తెలుసుకోండి. అస్పష్టమైన వైరుధ్యపు అనుభవం ఎంతో ఉపయుక్తం. ఆత్మ భౌతికతో ఉండాలని తీసుకునే నిర్ణయం ఇతర నమ్మకాలు కూడా ప్రభావితం చేస్తుంది. జన్మ తీసుకోవటం అనేది ఆత్మకి అద్భుత అమూల్య అవకాశం. మనం ఎంత బేషరతుగా ప్రేమించబడతామంటే ఆ ప్రేమ లేకపోవడం అనుభవించటానికి కూడా అనుమతించబడతాము. ఆ విధంగా చేయటం వల్ల ప్రేమ దైవ ప్రకృతి చక్కగా అర్థం చేసుకోబడుతుంది. ఆ ద్వంద్వత్వంలో మనం చేసే ప్రతి అడుగు అనన్యమైన కొత్త అర్థాన్ని, అంతర్దృష్టిని కలిగినప్పుడు సర్వస్వానికి దోహదం చేస్తుంది. ఎప్పుడైతే నమ్మకం, స్వేచ్ఛ ఇస్తునో అప్పుడు మనం ప్రతిదాన్ని అర్థం చేసుకోవటానికి ఆ సర్వస్వం, నమ్మకం, స్వేచ్ఛగా ఉండబడుతుంది. ఎంత ప్రేమించబడతామంటే ఆ ప్రేమ లేకపోతే మనం ఉండలేము. ఎవరిదో ఒకళ్ళ ప్రేమ ఉంటేనే ఆ నమ్మకంతోటే మనం జీవించగలుగుతాము, స్వేచ్ఛగా ఉండగలుగుతాము. దైవ ప్రకృతి చక్కగా అర్థం చేసుకోబడుతుంది. ద్వంద్వత్వంలో మనం వేసే ప్రతి అడుగు అనన్యమైన కొత్త అర్థాన్ని, అంతర్దృష్టిని కలిగి ఉండి సర్వస్వానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఈ భూమి మీదకు మిమ్మల్ని రుజువు చేసుకోవడానికో, మీకు ఇప్పటికే ఇవ్వబడిన ప్రేమను పొందటానికో మీరు అనుభవం ద్వారా సృష్టి వికాసానికి దోహదం చేసే ఈ నమ్మకం, స్వేచ్ఛ యాత్రలో ఉన్నాము. అది ఎంతో ప్రకాశించవలసిన విషయం. మనకు మనం నమ్మకానికి మనమంతా ఒకటే కుటుంబం నుంచి వచ్చాము. మనంతరం అంతర్గత పరస్పరం కలిసే ఉన్నాము. అది కేవలం వినటానికి బాగుంటుందని చెప్పటం కాదు. నిజానికి నమ్మకం, సత్యాన్ని ప్రకటించటం, ఆధ్యాత్మికంగా మనలో అందరూ అవిభాజ్యమైన సర్వస్వంలోని భాగాలమే. మనందరం కేవలం అనుసంధించబడి ఉండటమే కాదు, మనం నమ్మకం, స్వేచ్ఛతో పరస్పర భాగాలం. ఎప్పుడైతే ఈ నమ్మకం, స్వేచ్ఛతో ఉంటామో అందరము ఒకటే. అందరికీ అవన్నీ మనకి అందరం ఒకటే అనే భావన కలిగిస్తుంది ఆ నమ్మకం ఉంటే. ఈ ధ్యానం చేసి మనందరం ఆత్మలమే, అందరి ఒకటే, వన్నెస్ అని ఎలా చెప్పారో అదే మనం తెలుసుకోవాల్సింది. ఆ నమ్మకం ఉంటేనే మనం అది తెలుసుకోగలుగుతాము. కనుక మనవాళ్ళు, ఇతరులు అన్న భేదం చూపనవసరం లేదు. భూచరిత్రలో సహజమే అయిన మనదైన వాస్తవానికి మౌలికమైంది కాదు. మన వాస్తవ ప్రకృతి ప్రేమ. మనము ఇక్కడికి ఒక భాగంగా వచ్చాము. ప్రతి వారిని సంపూర్ణంగా ప్రేమించడానికి సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో కూడిన మన సమూహానికి చెందిన వారిని కూడా మనం ఒప్పుకొని నమ్మకం, స్వేచ్ఛతో ఎప్పుడైతే ప్రేమించడానికి వచ్చామో ప్రేమించుదాం అందరినీ, మనకి ఏమీ నష్టం లేదు అని ఒక నమ్మకంతో అందరినీ ప్రేమ భావంతో ఉంటే అప్పుడు స్వేచ్ఛగా ఉండగలుగుతాము. తాత్కాలికంగా మనం ఏ పాత్ర పోషించినా ఇది సత్యమే,
ఇక్కడ మనం కలిసే ప్రతి ఒక్కరితోనూ ఇది సత్యమే. మనందరం పరస్పర భాగాలమే. మీరు కొత్త వాళ్ళు కలిసినప్పుడు కొంతసేపు వారితో ఉండి, వారు నిజంగా ఉన్న దానిని సూక్ష్మంగా పరిశీలించండి. మీరు ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలు, గుర్తింపులు మీ మనసు నుంచి తీసివేసి, నిజంగా వారిని చూడగలరా? మీరు వారితో అనుసంధించబడి ఉన్నారని మీరు గ్రహించగలరా? వారి ఉనికిలో అద్భుతాన్ని, అనుభూతిని చెందగలరా? మీరు సన్నిహితంగా చూస్తే, మీ మనస్సులోని అభిప్రాయాలన్నిటిని వెళ్ళిపోనిస్తే, మీరు వారిలోని ప్రకాశాన్ని చూస్తారు. అది మీలోని దేనితోనో మాట్లాడగలుగుతుంది. మనం మనలో ఎవ్వరు కూడా పరస్పరం వేరుగా లేము. మనమంతా ఒకటే కుటుంబం. అదే నమ్మకం, స్వేచ్ఛ. నిజమైన వ్యక్తిగత అభివృద్ధి తెలివితోనో, లేక పనులతోనో జరగదు. అది మూలం నుంచి వచ్చే మార్పు. దానివల్ల మంచి ఆలోచనలు, మంచి వచ్చినప్పటికీ అవే అభివృద్ధి కాదు. పెంపొందించవలసింది మన సంకల్పపు నమ్మకం, స్వేచ్ఛ. మన అభిప్రాయాలు ప్రమాణత కాదు, కలలోని ప్రదేశాలుగా అభిప్రాయాలు, పరిసరాలు మారుతాయి. ఆ విషయాలను అనుభూతి చెంది చైతన్యము భయానికి బదులు ప్రేమతో, నమ్మకం, స్వేచ్ఛతో చేసుకోగల సామర్థ్యపు నాణ్యత మనలో నిలిచి ఉంటాయి. చాలా తరచుగా మనం మన అభిప్రాయాలు మారినప్పుడు, లేదో మనం కొన్ని పనులు చేసేటప్పుడు, మన స్థితులు మారినప్పుడు అభివృద్ధి చెందుతుంటాము. అందుకనే మనం ఎప్పటికప్పుడు ఏది చేస్తున్నా మనం నమ్మకం, స్వేచ్ఛతో చెయ్యాలి. మనం మారటమే పట్టించుకోకపోయే విషయం. మనం మారాము అనుకుంటాము. కానీ ఒక ఎరుకతో మనం మారటం వల్ల పట్టించుకుంటాము. ఓకే. ఈ జీవితం ఇలాగా ఒక నమ్మకం, స్వేచ్ఛతో, ప్రేమ భావంతో బతకాలి అనేది మనం నేర్చుకుంటాము. అది నమ్మకం వచ్చితే అది స్వేచ్ఛగా బ్రతకగలుగుతాము. మనం ఆడుకునే రూపాలన్నీ అభిప్రాయాలు, స్పందనలు, వస్తువులు, పరిస్థితులు. నమ్మకాలు శరీరాలతో సహా తాత్కాలికమైనవే. కానీ మన సంకల్పపు నాణ్యత మెరుగుపరుచుకోవటం అభివృద్ధి. అది రూపాలన్నిటిని దాటి ఉంటుంది. కనుక కొత్త అభిప్రాయాలు కనుక్కోవటం, లేదా కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడం కన్నా మనం మరింత ప్రేమ స్పందనలుగా మారాలి, ఆక్ష ఆకాంక్షించాలి. ప్రతి ఎంపికలోనూ వ్యక్తిగత బాధ్యతను అనుమతించడానికి మనం నమ్మకం, స్వేచ్ఛను ఎదుర్కొంటూ మన వాటిలోనే ఉండటానికి, మనకంటే ఎక్కువగా ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడానికి మనం అనుమతించాలి. ప్రతిరోజు వాటన్నిటిని పాటిస్తూ ఈ భూమి మీద వచ్చిన లక్ష్యం సంపూర్ణమైనట్లే. మనం నమ్మకంగా మనం సిద్ధంగా ఉన్నప్పుడు మన నిర్ణయాలు భయం పోయి మన కోసం ఊహాతీతమైన క్షమాయాత, ప్రేమ ఉనికిలో ఉంటుంది. ఆ ప్రేమ తెలిసినప్పుడు మనం కృతజ్ఞతో, మంచి చెయ్యాలన్న ప్రగాఢతో, కోరికతో, కరుణతో కూడిన ఆ ఆనంద వ్యవహరిస్తాము. అప్పుడు శిక్ష పట్ల భయం అనేది ఉండదు. నమ్మకమే స్వేచ్ఛగా మారుతుంది. అపరాధం, అవమానాలు వదిలిపెట్టి ఏదైనా మనం సంపూర్ణంగా చేయగలిగితే అప్పుడు అనుమతించడం మనకు తెలుసుకొని గొప్పగా ప్రకాశిస్తూ ఉంటాము. వివరించే దాన్ని వివరించటం కోసం సుదీర్ఘకాలం నమ్మకం పైన ఆధారపడుతుంది. మనుషులు తాము అర్థం చేసుకోలేని దానిని కొంతమంది ముందే అర్థం చేసుకోకుండా ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటారు. అర్థం చేసుకొని ఊహించారనుకోండి, అది ఎంతో అందంగా అనిపిస్తుంది. అహం యొక్క సాధారణ చర్య మనం అర్థం చేసుకోలేని దాని గురించి అంతిమ నిర్ణయాల నుంచి తీసుకునే అవే సత్యం అని ప్రకటిస్తుంటాము. మన రెండుగా ఉన్నాయి. మొదటిది మనిషి చెప్పిన పురాణాలు ఎన్నో మనం వింటున్నాము. అప్పుడు ఆ ప్రేమతో మనిషి కలయిక,
మనందరి ద్వారా భౌతిక విశ్వాన్ని మార్పు చెందించే ఈ నమ్మకం రెండున్నాయి. అవి ఏంటంటే విడదీయకుండా పెనవేసుకొని ఉన్నప్పటికీ విషయాలను ద్వంద్వతతో అవగాహన చేసుకునే మానవ మేధస్సుకి అది ఉపయోగపడుతుంది. మనం రూపం అనే భావనలో పూర్తిగా మునిగిపోయాం కనుక రూపం నుంచే సమాధానాలు వెతకటం సహజమే. ద్వంద్వత్వ రూపం అనుభవం అనేది భౌతిక ప్రకృతి అయినప్పటికీ విషయాలన్నీ మనం చెందుతూ ఉంటాము. ఆ మార్పు చెందకుండా ఎప్పుడు నమ్మకంతో ఉంటే మనం ఆ నమ్మకం, ఆ దైవాన్ని మనం ఎప్పుడు స్వేచ్ఛగా సత్యంలో ఆ మార్గంలో నడవడానికి చాలా ముఖ్యమైంది. కనుక ఈ ద్వంద్వత్వము అనుభూతి కట్టుబడి ఉండి మనం రూపం యొక్క పురాణం నుంచి మనం ఆ ఆత్మల తలం నుండి సుదూరంగా లేదని గుర్తించడం ముఖ్యం. నమ్మకం ఎంత ఎరుకతో ఆత్మ మీరే, ఆత్మ ఇప్పుడు ఇక్కడ ఉంటుంది అని మీ బుద్ధితో మనం ఆ నమ్మకంతో ఎప్పుడైనా చేపట్టిన కార్యం మీ కలలోకి ఎంతో గాఢంగా చొచ్చుకుపోయినా మీ విడదీయరాని ఆధ్యాత్మిక శక్తిని, మీ సంకల్ప శక్తిని, మీ నమ్మకంతో ఎంపిక శక్తిని ఉపయోగించి మనం భ్రమ నుంచి వేరు చేయడానికి మీరు దేన్ని ఎంపిక చేసుకుంటారో, ఎలా సంకల్పిస్తారో మనం గుర్తించవచ్చు. అణుకుతో ఉండండి. మీ భయాలను ఎదుర్కోండి. అధికారం నుండి వచ్చిన మీ భ్రమాయిత ఆహాన్ని వెళ్ళనిచ్చి ప్రేమను ఎంచుకోండి. అప్పుడే మీరు స్వేచ్ఛగా స్వేచ్ఛగాను నమ్మకాలతో జీవించగలుగుతారు. ఎప్పుడైనా ప్రతిదానికి నమ్మకం మనం ఇంట్లో ఉన్నా కూడా మన ఇంట్లో మనుషుల మీద కూడా నమ్మకంతోటే మనం జీవించాలి. ఏది అవనమ్మకంతో కొంతమంది ఒకళ్ళకొకళ్ళే నమ్ముకోరు ఇంట్లో ఉన్న మనుషులతోటే. కానీ మనం ఎప్పుడైతే అందరినీ నమ్మకంతో ఎక్కడ నమ్మాలో, ఎక్కడ నమ్మకూడదో మనం ఈ సృష్టి ఎంత విస్తృతమైందో మనకి ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంటది ఒక్కోసారి. కానీ ఆ నమ్మకం, స్వేచ్ఛ ఉంటేనే మనం అటునుంచి భూమి మీదకి ఎందుకొచ్చాము అనేది నమ్మకంతో విస్తరిస్తుంది ఏంటి? మనం ఏం చేస్తున్నాము? ఈ నమ్మకం అనేది ఎక్కడ ఉంది? ఈ ప్రకృతిని ఎంత గ్రహించి, ఎంత నమ్ముతామో, ఆ ప్రకృతి మనకి ఎంతిస్తుంది అనేది మనం స్వేచ్ఛగా బ్రతకగలుగుతాము. మన ఇప్పుడు దాహం వేస్తుంటది. దాహం వేస్తుంటే నీటిని దాహం తీర్చే గుణం ఉన్నట్టు మనం నమ్మకం ఉంటేనే గదా! నీటిని తాగి మనం ఆ మనిషి లోపల ఎప్పుడైతే ఎదుటి వాళ్ళకి గూడా సహాయం చేసి మంచితనం ఉండాలి. అది తెలుసుకొని అంటే అందరికీ ఉంటది ఖచ్చితంగా. కానీ నమ్మకం ఉండదు. ఇప్పుడు మనం ఎవరినైనా చూడంగానే ఈ మనిషి ఏం చేస్తాడులే, ఈ మనిషి గుణాలు ఎలాంటివో అని ఒక నమ్మకం ఉంచుకోము. కానీ నమ్మాలి. మనకు గాని, ఇతరులకు గాని ఏది హాని చేయదో అది మంచి ఎటువంటి ప్రవర్తన వల్ల మనస్సుకు ఆహ్లాదం కలుగుతుందో అదే నమ్మకం, స్వేచ్ఛ, మంచితనం. ఇతరులు ఏమి చేస్తే మనకు బాధ కలుగుతుందో అది ఇతరులకు మనం చెయ్యకుండా ఉండటమే సత్ప్రవర్తన. శాంతి పర్వతంలో మనకి తిక్కన గారు కూడా చెప్పారు. ఏమని? సృష్టిలో ఏ జీవికి కీడు చెయ్యందైతే అది ఉత్తమోత్తమైన మంచితనంగా స్వీకరించాలి. మంచి ఎప్పుడూ మన్ననలు పొందటం, చెడు చిత్కారం పాలవటం లోక సహజం. ప్రపంచంలోని అన్ని ధర్మాలు మంచితనం ప్రాముఖ్యం గురించి చెప్తూనే ఉన్నాయి. అయినా మంచి దినదిన ప్రవర్తమానమైపోలేదు. చెడు తోక ముడిచి పారిపోలేదు. మనిషిలో మంచితనాన్ని
నమ్మకాన్ని పెంచడానికే మన స్వేచ్ఛ భావన చాలా ఆధ్యాత్మిక తోడ్పడుతుంది. మానవ ఇచ్ఛ ప్రవృత్తి నియంత్రించడంలో చట్టం మొదలైన వాటికంటే దైవ భక్తి, పాపభీతి మెరుగైన ఫలితాలు సాధిస్తాయి. అందుకే లోకంలో మంచితనం కొంచెమైనా మిగిలి ఉంది. పరుల మేలే తన మేలుగా భావించటం ఈ నమ్మకం వల్లే విశ్వజనీనమైన భావన. ఒకరికి మంచి చేయబడటం అంటే పరోక్షంగా తనకు తాను మేలు చేసుకోవడమే. హాని చేయవచ్చు. దానికి ప్రతిచర్యగా మనం తిరిగి అటువంటి వారికి హాని తలపెట్టకూడదు. అలా చేస్తే వారికి మనకి తేడా ఏముంటుంది? పగ పగతోనూ, కక్ష కక్షతోనూ నశించవు. మంచితనంతో శత్రువుల దురాలోచనను సైతం మార్చవచ్చు. మంచితనం మానవ సహజం నుంచే వృద్ధి చెందుతుంది. మనిషి చేసే ఏ పనికైనా మనసే మూల కారణం. మనసును స్వచ్ఛంగా ఉంచుకోవాలి, స్వేచ్ఛగా ఉంచుకోవాలి, నమ్మకంగా ఉంచుకోవాలి. శరీరాన్ని ఎలా అయితే ప్రతి నిత్యం మనం స్నానాదులు పరిశుభ్రం ఎలా చేసుకుంటామో, మన చేసే ఈ ధ్యానం ఎంతో ఆలోచనల్ని, మన మనసుని ఎంతో గీటురాయిగా మనని పరీక్షించి ఉత్తమ ఆలోచనలకెళ్ళి సాగు చేసి నమ్మకం స్వేచ్ఛకెళ్ళి పరిగిస్తుంటాయి. ఇటువంటి సాధనకు ప్రశాంతమైన మనసు అవసరం. పరిపక్వతతో కూడిన బుద్ధి కుశలత ముఖ్యం. అంతకు మించి రాగద్వేషాలకు అతీతమైన మనసు ఉండాలి. పుట్టుకతోనే ఎవ్వరు పరిపూర్ణులుగా మనం ఉండము. మంచితనం అలవడదు. నాటిన రోజు నుంచి ఎదుగుతూ మొక్క ఎలా ఫలవతం అవుతుందో అలాగే మనిషి తనలో స్వభావాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఒక గింజ విత్తనం వేసామంటే అది మొక్కొచ్చి ఆ ఫలం ఇస్తుందని ఎంత నమ్మకంతో ఉంటామో, మనం కూడా ఎలా ఉంటే ఎలా నమ్మకంగా స్వేచ్ఛగా జీవించాలనేది మనం ఫలవంతం అవుతుంటాము. అలాగే మనిషి తనలో మంచి స్వభావాన్ని పెంచుకుంటూ ఎదగాలి. ఒక మనిషి పెరిగిన వాతావరణం అతడి మంచితనం మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది. అలాగే కుటుంబ నేపథ్యం కూడా వ్యక్తులు మంచితనం ఎక్కువగా ఉన్న పరిసరాల్లో పెరిగితే వారిలో ఏ కొంచెమో ఉన్న దుర్గుణాలు క్రమంగా దూరమవుతాయి. నీటికి దాహాన్ని తీర్చే గుణం ఉన్నట్టు మనిషి లోపల ఎదుటివారికి సహాయపడే మంచితనం ఉండాలి. అదే నమ్మకం, స్వేచ్ఛ. అవసరమైనప్పుడు సాటి వారికి చేయూతనివ్వటం ద్వారా లోకంలో మనం నమ్మకం, స్వేచ్ఛను ఇనుమడింప చేయగలగాలి. మంచిని పంచడంలో ఎటువంటి ఫలాపేక్ష ఉండకూడదు. మంచితనం నిజాయితీతో కూడిందై ఉండాలి. అటువంటిది దోషాలుండవు. దోషరహితంగా ఉంటుంది. అలాంటి మంచితనమే స్వార్థకాలికమై నిలుస్తుంది. అప్పుడే మనం నమ్మకం, స్వేచ్ఛగా జీవించగలుగుతాము. తన మంచి గంధమై పరిమళిస్తుంది. ఎప్పుడైతే మనం భావన ఎలాగ నమ్మకం, స్వేచ్ఛగా ఉంటే ఒక మంచి గంధం పరిమళిస్తుందో అలాగే మనం ఎప్పుడు కాంతివంతులుగా చూసే వాళ్ళకి మంచిగా కనిపిస్తుంటాము. అందుకే ఎప్పుడు మనం అలాగే స్వేచ్ఛ, నమ్మకం, ప్రేమ, ధ్యానం చేసి మనం ఎప్పుడూ ఒక మంచి గంధంలా పరిమళించాలి. ఓకేనా మాస్టర్స్? ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.